అసలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఉదయం లేవగానే మొబైల్ చూడాలంటే ఎక్కడ ఏం న్యూస్ వినాల్సొస్తుందో అని భయం మొదలవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో మనకు కావాల్సిన వ్యక్తి ఎవరైనా జర్నీలో ఉన్నారంటే ఆ రాత్రి మనకింక నిద్ర పట్టదు. వాళ్ళకి ఏ టైంలో ఏమవుతుందో, ఎప్పుడు ఎలాంటి కాల్స్ వస్తాయో అని భయంతో ఉండాల్సొస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. పోయిన వ్యక్తి ఆ ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ అయితే, అంటే ఆ ఫ్యామిలీకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్‌ని జనరేట్ చేసే వ్యక్తి అయితే, ఆ వ్యక్తి సంపాదనతోనే ఆ ఫ్యామిలీ అంతా నడుస్తుంటే, అతను సడెన్‌గా బస్సు ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోతే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఆలోచించండి. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే 1, 2 కాదు, పదుల సంఖ్యలో ఫ్యామిలీస్ తమకి కావాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోయి ఎన్నో ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి. ఇప్పుడు 1, 2 కాదు, పదుల సంఖ్యలో తమకు కావాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్ని ఈ యాక్సిడెంట్స్ వల్ల కోల్పోతున్నారు. రీసెంట్‌గా నవంబర్ 3న జరిగిన చేవెళ్ళ ఇన్సిడెంట్స్, ఒక ఫుల్ కంకర రాళ్ళతో నిండి ఉన్న ఒక లారీ ఆర్టీసీ బస్సును గుద్దేసింది. దాంతో అక్కడ 19 నుంచి 24 మంది తమ జీవితాల్ని కోల్పోయారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్ళు, తనూష, సాయి ప్రియ, నందిని. వీళ్ళ వయసు కేవలం 19 నుంచి 23, 24 ఏళ్ళే. ఈ 3 అక్కా చెల్లెళ్ళు ఒక మ్యారేజ్‌కి అటెండ్ అయ్యి తిరిగి కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వాళ్ళ 3 ఎంతో జీవితాన్ని చూడాల్సి ఉంది. వాళ్ళకి బ్రతుకు మీద ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో గోల్స్‌ని అచీవ్ చేయాలి. కానీ సడన్‌గా ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీ తమ బిడ్డల మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు? అంతేకాదు, ఆ ఇన్సిడెంట్లో బస్ డ్రైవర్ దస్తగిరితో పాటు 13 మంది మహిళలు, అప్పుడే పుట్టిన 9, 10 నెలల పాప, ఇంకా జీవితం అంటే ఏంటో కూడా తెలీదు ఆ పసిపాపకి. వీళ్ళంతా తమ ప్రాణాలని కోల్పోయారు. అలానే రీసెంట్‌గా అక్టోబర్న జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ గురించి, శంకర్ అనే వ్యక్తి తాగి బైక్ నడుపుతూ బస్ని ఢీకొన్నాడు. బస్ అక్కడికక్కడే మంటల్లో కాలిపోయింది. అతనితో పాటు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమో, తాగి నడిపిన వ్యక్తి నిర్లక్ష్యమో, ఏదో ఒక కారణం వల్ల మిగతా జనాల ప్రాణాలు పోయాయి. వాళ్ళు, వాళ్ళ ఆశలు, వాళ్ళ కుటుంబ జీవితాలు మంటల్లో కాలిపోయాయి. అలానే ఇటీవల నవంబర్ 3న బాపట్లలో ఒక ఫ్యామిలీ సంతోషంగా సంగీత్‌కి వెళ్ళి వస్తుండగా కార్ని స్పీడ్‌గా నడిపి లారీని ఓవర్‌టేక్ చేయబోయి యాక్సిడెంట్ చేశారు. దాంతో ఆ కార్లో ఉన్న 4 ప్రాణాలు పోయాయి. దానికి కారణం కార్ని ఓవర్ స్పీడ్‌గా నడపడం, లారీని ఢీకొట్టడం సెకండ్‌లో జరిగిపోయింది. దాంతో వాళ్ళ చావు ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇది కేవలం 1, 2 రోజులు చూసి మర్చిపోయే న్యూస్లు కావు. ఇది మనకి ఒక హెచ్చరిక. లాస్ట్ ఇయర్ 2024 తెలంగాణలో 84% యాక్సిడెంట్లు ఓవర్ స్పీడ్ వల్లే జరిగింది. ప్రెజెంట్ ఈ సంవత్సరం కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా 70 నుంచి 75% యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్లనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోజుకి 60 నుండి 70 యాక్సిడెంట్లు అవుతున్నాయి. సేమ్ తెలంగాణలో కూడా ఇదే నెంబర్స్ కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా రోజుకి 60 నుండి 70 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి? లాస్ట్ ఇయర్ 2024లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 25,000కి పైగా యాక్సిడెంట్లు జరిగాయి. అందులో 7,000 మందికి పైగా తమ ప్రాణాలను కోల్పోయారు. అలానే తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024 నుంచి 2025 వరకు 25 నుంచి 26,000కు పైగా యాక్సిడెంట్లు జరిగాయి. అంటే సుమారు రోజుకి 70 యాక్సిడెంట్లు. ఈ యాక్సిడెంట్ల కారణంగా తెలంగాణలో ప్రతి రోజుకి 20 మందికి పైగా చనిపోతున్నారు. అంటే ఎన్ని ప్రాణాలు పోతున్నాయో మీరే ఆలోచించండి. ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? దానికి కారణం ఓవర్ స్పీడ్, బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ వేయకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం. ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్‌కి గురవ్వకుండా ఎలా ఉంటాం? మనం పోతూ పక్క వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకువెళ్ళడం వాళ్ళ ఉసురు పోసుకున్నట్టే. ఒక్కసారి చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో అతివేగం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో. హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డు ఎంత బాగున్నా మన డ్రైవింగ్ మంచిగా లేనప్పుడు అదే మనకి చివరి రోజు. బైక్‌ని స్పీడ్‌గా నడుపుతున్నప్పుడు వచ్చే థ్రిల్ మనల్ని కిల్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యాక్సిడెంట్స్ ఎక్కువగా సాయంత్రంలో జరుగుతాయి. అది కూడా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో. ఎందుకు ఆ టైంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయంటే అప్పుడే స్కూల్స్ నుండి, కాలేజెస్ నుండి, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి. ఇంటికి త్వరగా వెళ్ళాలి అనే ఆలోచనలో బైక్‌ని కాస్త స్పీడ్‌గా డ్రైవ్ చేయడం, కార్‌ని కాస్త ఓవర్ స్పీడ్‌తో నడపడం, దీనివల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తేనే ఇంటికి వెళ్తారా?
స్లోగా డ్రైవ్ చేస్తే ఇంటికి వెళ్ళరా? స్పీడ్గా డ్రైవ్ చేస్తే ఏమైనా అయితే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని వెహికల్ని నడపండి. ఇలా యాక్సిడెంట్స్ అవడానికి మరో కారణం ఓవర్లోడ్. కొంతమంది స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లలు బస్కి వేలాడుతూ వెళ్తారు. ఒక్కసారైనా ఆలోచించారా ఆ బస్ కింద పడితే మీ పరిస్థితి ఏంటి అని? అలానే మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే పెద్ద పెద్ద వెహికల్స్, ట్రక్స్, లారీలు ఇవి కూడా కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ మెటీరియల్ని లోడ్ చేసి తీసుకువెళ్తున్నాయి. అలాంటి టైంలో అదుపు తప్పి వేరే వెహికల్స్ని గుద్దేస్తున్నాయి. ఇదే కారణంతోనే కదా చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ జరిగింది. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? లారీ హెవీగా కంకర్రాలను తీసుకెళ్తుంది. దానికి తోడు లారీ డ్రైవర్కి కూడా నేను తొందరగా వెళ్ళాలి, నేను తొందరగా వెళ్ళి అక్కడ అన్లోడ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అందుకే కాస్త స్పీడ్గా నడిపాడు. దానికి తోడు హెవీ లోడ్ యాక్సిడెంట్ అయ్యింది. అలానే కర్నూలులో జరిగిన యాక్సిడెంట్లో ప్రైవేట్ బస్ ఎలా తగలబడిపోయింది? యాక్సిడెంట్కి కారణం ఏంటి? ఒక తాగుబోతు బైక్ని తాగి నడిపి బస్సుని గుద్దాడు. డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయకూడదన్న కామన్ సెన్స్ లేకపోతే ఎలా? ఒక్కడు చేసిన తప్పుకి అక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇక్కడ వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అన్న విషయం పక్కన పెడితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్స్ కూడా క్లియర్ గా ఉండాలి కదా. కానీ ఇక్కడ నా ఉద్దేశం గవర్నమెంట్స్ ని బ్లేమ్ చేయడం కాదు. ఒక రోడ్డు టర్నింగ్ లో అవతల వ్యక్తి ఎవరొస్తున్నారో యువతల వ్యక్తికి తెలియదు, యువతల వ్యక్తికి అవతల ఎవరున్నారో తెలియదు. 2 సైడ్స్ నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తులు స్లోగా రావాలి. టర్నింగ్ పాయింట్స్ లో బోర్డులు పెట్టాలి. అక్కడ ఎలాంటి టర్నింగ్ ఉంది, టర్నింగ్ ఉందా లేదా తెలియాలి కదా. అలానే గవర్నమెంట్ ఆలోచించి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని రోడ్స్ ని కూడా చాలా క్లీన్ గా ఉంచాలి. ముఖ్యంగా మెయిన్ రోడ్స్ లో గుంతలు ఏమైనా ఉంటే దాన్ని తొందరగా పూడ్చిపెట్టాలి. మేజర్ యాక్సిడెంట్ దానివల్లే జరుగుతుంది కదా. ఎందుకంటే ఒక డ్రైవర్ చేసిన తప్పు, ఒక అధికారి నిర్లక్ష్యం, దీని మూలంగా ప్రజలు సమస్యల్లో పడుతున్నారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం 2 వైపులా ఆలోచించాలి, ఎప్పుడు ఒక వైపు ఆలోచించకూడదు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయట్లేదా అంటే గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుంది. తప్పుకి కారణమైన వాళ్ళ మీద కేసులు పెడుతుంది, వాళ్ళని విచారిస్తుంది, దాని కారణంగా బాధపడుతున్న వాళ్ళకి సాయం చేస్తుంది. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ లో తెలంగాణ ప్రభుత్వం మరణించిన కుటుంబాలకి 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అలానే తెలంగాణ ఆర్టీసీ కూడా 2 లక్షల సాయం ప్రకటించింది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా బాధితులకు సాయం అందింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి PNRF 2 లక్షల సాయం ప్రకటించింది. అలానే గాయపడ్డ వాళ్ళకి 50,000. అలానే కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు. అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 50,000. అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి సాయం చేస్తుంది. కాకపోతే మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. మనకేం జరిగినా గవర్నమెంట్ సాయం చేస్తుందని చెప్పి స్పీడ్ గా వెళ్ళి యాక్సిడెంట్ చేయలేం కదా. ఇంతకు ముందే చెప్పాను, స్పీడ్ గా వెళ్తే వచ్చే థ్రిల్ మనల్ని కిల్ చేస్తుందని. సో వెహికల్ని డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి. ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. అలానే మీ కళ్ళ ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫోన్లో వీడియో తీయడం మానేసి వెళ్ళి హెల్ప్ చేయండి. హెల్ప్ లైన్స్కి కాల్ చేసి వాళ్ళని సేవ్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో డ్రైవ్ సేఫ్లీ అని కామెంట్ చేయండి. ఇది అవేర్నెస్ వీడియో కాబట్టి ఈ వీడియోకి మీరు లైక్ చేస్తే రీచ్ కొంచెం పెరుగుద్ది. లైక్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.